ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. సాయి బిడ్డలందరూ కూడా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. దయ వలన సాయినాథుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉంచాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ముందుగా సాయినాథుని పాదపద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు సాయినాథుడు అయితే సాయి సందేశంగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ ఈరోజు శివయ్య నీతో ఏదో చెప్పాలంట. తల్లి, నీ దగ్గర ఏదో ప్రమాదకరమైన వస్తువులు ఉంచుకున్నావట, వాటిని వెంటనే తీసి బయట పడవేయమంటున్నారు. అమ్మా తల్లి, బిడ్డ, అది కూడా ఈ ఉగాది వెళ్ళిపోయే లోపల కూడా తీస్తావనుకున్నాను, తీయలేదు. నీకు చాలా ప్రమాదం కలగబోతుందమ్మా, నువ్వు తీస్తావు అని చెప్పినా కూడా చేయలేదు. నువ్వు ఎన్నో విధాలుగా నీకు చెప్పాను. ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నావో వాటన్నిటికీ కారణం కూడా చెప్పాను. ఆ వస్తువుల వల్లే నీకు అని ఈ శివయ్య తన మాటగా నాకు చెప్పమని చెప్పాడు. మరి వింటావా? శివయ్య మాట ఒక్క 2 సార్లు 2 నిమిషాలు విను. శివయ్య నీతో ఏం చెప్పాలనుకుంటున్నారో విను. నీ దగ్గర ఉన్న ప్రమాదకరమైన వస్తువుల గురించి శివయ్య చెప్తే వింటావని నేను మరలా నీ దగ్గర ఉన్న వాటిని పడవేస్తావా? మరి నీ భవిష్యత్తుని, నీ జీవితాన్ని సుఖమయం చేసుకుంటావా? మరి ఎందుకంటే శివయ్య వాక్కు ఇచ్చాడు అంటే అది మామూలు వాక్కు కాదమ్మా బిడ్డ. ఎవరికి పడితే వారికి, ఇప్పుడు కూడా తన మనసుకు నచ్చిన వారికి, తన బుద్ధికి పుట్టిన వారికి మాత్రమే శివయ్య ఇలా తన వాక్కులను అందిస్తూ ఉంటాడు. ఈరోజు శివయ్య వాక్కు నీ చెవిన పడింది అంటే నిజంగా నీ జన్మ ధన్యమైంది అని అనుకుంటున్నాను. ఇప్పటికైనా శివయ్య ఏం చెప్తున్నాడు ఈ సోమవారం రోజునైనా విను. ఉగాది రోజున నువ్వు చెయ్యకపోబట్టే మళ్ళీ శివయ్య నాతో నీకు చెప్పించాలని వచ్చాను. బిడ్డ, ఈ సోమవారం రోజునైనా సరే ఆ వస్తువులు ఏంటో దూరంగా పడవే. అలాగే నువ్వు కొన్ని చేయకూడని పనులు కూడా చేస్తున్నావట బిడ్డ. దానివల్లనే నీకు ఇన్ని ముప్పులు కూడా వస్తున్నాయంట. వాటి వల్ల మరింత చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట బిడ్డ. అందుకే శివయ్య హెచ్చరించి పంపించారు నిన్ను సరైన దారిలో నడిపించమని నాకు చెప్పి పంపాడు. తల్లి, ఒక్క 2 నిమిషాలు విను అంటూ సాయినాథుడు మనకు ఒక తెలియని నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. పదే పదే హెచ్చరిస్తున్నారు. ఎందుకు సాయినాథుడు ఇలా అంటున్నారు? సాక్షాత్తు శివయ్య ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబావారు శివయ్య ఒక్కటై వచ్చారు ఈరోజు. అంటే మన జీవితంలో మనం ఏవో తెలియక కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తూ ఉన్నాం. వాటిని కొత్త సంవత్సరంలో సరిదిద్దడానికి, ఒకవేళ సరిదిద్దేలా చేయడానికి ఇద్దరు కలిసి కట్టుగా వచ్చారు. ఇద్దరు కలిసి సందేశాలు ఇస్తున్నారంటే మన జీవితాన్ని ఏ లెవెల్కి బాగా తీసుకెళ్ళగలుగుతున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి. నిజానికి బాబావారి సందేశాలు, బాబాగారి మాటలు విని సాయినాథుని అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబావారి గొడుగు నీడ కిందకి వెళ్ళిపోయాము అంటే ఇక ఏ కర్మలైన, కష్టాలైనా, కన్నీళ్ళైనా ఏవైనా మనల్ని ఏం చేయగలవు చెప్పండి అని అవి రావాలి మన దగ్గరికి అంటే బాబావారిని దాటుకుని కదా రావాలి. బాబావారు మన దగ్గర శ్రీరామ రక్షలాగా మన చుట్టూ రక్షణ వలయం ఏర్పాటు చేశారు కనుక ఇక ఈరోజు సాయినాథుడు తోడుగా సాక్షాత్తు శివయ్య వచ్చారు అంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది. బాబావారి భక్తులమైన మనం ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరిదాకా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక మన వీడియోని మొదటిసారి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇంకా అసలు చెప్తూ ఉన్నారు, అక్క మేము ఉగాది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మాకు చాలా విషయాలు అనేవి మీరు చక్కగా తెలియజేశారక్క. ఎప్పటికప్పుడు బాబావారి సందేశాలు మాకు స్ఫూర్తినిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏ టైంకి ఎలా చేసుకోవాలి అన్న విషయాలను కన్న తల్లి వలె మాకు బాబావారు వివరించి చెబుతూ ఉంటే మేము ఆ విధంగా చేసుకుని చక్కగా సంతోషంగా ఉంటున్నాము. బాబావారి గొడుగు నీడకి మేము కూడా చేరిపోతున్నాము అని మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది.
చిటికెలో మాకు సమస్యలను పరిష్కరించి మమ్మల్ని ఎక్కడికో అంటే ఎంతో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేకోకుండా మాకు ఉన్న చోటనే కదలకుండా మా ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా చక్కగా పరిష్కారం అనేది మాకు దొరుకుతూ ఉంది. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. మీరందరూ కూడా మీ బాబావారి సందేశాలను ఇంత శ్రద్ధగా మీరు వింటున్నందుకు, బాబావారు బాటలో నడుస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి నేను ధన్యవాదములు తెలుపుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. చాలామంది కామెంట్ సెక్షన్లో ఒక్కొక్క కామెంటు చదివి నాకైతే మీ అందరి జీవితాల్లో బాబావారు చేసే వాటిని నేను చూసి చాలా సంతోషపడుతూ ఉన్నాను. సాయినాథుని నమ్ముకుంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి. బాబావారి గొడుగు నీడకు ఒక్కసారి వెళ్ళిపోయాము అంటే ఇంకా మనకు ఇంకేమీ అవసరం లేదు అని మరొక్కసారి సాయినాథుడు ఉగాది రోజున నిరూపించారు. అయితే ఎవరైతే కొంతమంది ఇంకొంచెం తెలుసుకోలేని వారు ఉన్నారో వారందరి కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సాయినాథుని సందేశానికి విషయానికి వస్తే కనుక, బిడ్డ జాగ్రత్త అమ్మ, ఈరోజు సాక్షాత్తు శివయ్యే నీకు చెప్పమని తన మాటగా నాకు చెప్పి పంపారు. తల్లి, నువ్వు ఏవో కొన్ని పొరపాట్లు చేస్తున్నావట, తప్పులు చేస్తున్నావట. వాటి వల్ల రానున్న రోజుల్లో ఈ కొత్త సంవత్సరంలో సమస్యల్లో కూరుకుపోయే అవకాశం ఉందని, ప్రమాదంలో పడబోయే అవకాశం ఉందని, నీ దగ్గర కొన్ని ఆ ప్రమాదకరమైన వస్తువులను నువ్వు ఉంచుకున్నావని ఇప్పటికే శివయ్య నీకు ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించినా కూడా నువ్వు తీసి వాటిని దూరంగా పడవేయలేదట. కొంచెం బాధ, కోపంతో కలిగినటువంటి సందేశం అందించారు. మరి తల్లి, ఈరోజు నువ్వు శివయ్య, ఈ రోజైనా సరే శివయ్య మాట విని శివయ్య మనసుని శాంతపరచు. లేదంటే శివయ్య మనసు నొచ్చుకుంటుంది, శివయ్య ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. జాగ్రత్త తల్లి. నువ్వు కూడా నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటావు, గుర్తుందా? బాబా, ఇంకా ఎన్నాళ్ళు తండ్రి నాకు ఈ బాధలు, ఈ సమస్యలు, ఎన్నాళ్ళు ఈ 2025 సంవత్సరంలోనైనా నాకు నా జీవితం మారిపోతుందేమో, కొత్తగా నా జీవితం మొదలవుతుందేమో, కొత్త సంవత్సరంతో పాటు అన్నీ ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ ఉగాది నాకు ఎంతగానో కొత్త సంవత్సరం ఏదైతే ఉందో అప్పటికైనా నా జీవితం మారుతుందా, నా జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయా, నేను అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతాయా, నేను ఎదుర్కొన్న ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయా, నేను ఇప్పుడు ఏదైతే భరిస్తున్నాను ఈ బాధలు మొయ్యలేకపోతున్నాను, కుటుంబ భారం అంతా అన్నీ కూడా దూరం అవుతూ నాకు భారం తీరుతుందా బాబా, నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు వస్తుందని అడిగావు. మరి నేను చెప్పింది నువ్వు చేయలేదు కదా తల్లి. శివయ్య ఎన్నోసార్లు హెచ్చరించినా కూడా నీ దగ్గర ఉన్న వస్తువుల్ని నువ్వు బయట పడేయమంటే పడేయలేదు కదా. మరి ఎలా నువ్వు అలా నేను చెప్పిన సందేశాన్ని నువ్వు పాటించితేనే కదా ఆ కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు. మరి బాబా వాటినన్నిటి నుంచి కూడా నన్ను దూరంగా పంపిస్తావా, నా నుంచి వాటన్నిటిని దూరంగా ఆ కష్టాలను పంపించేస్తావా బాబా? నాకెందుకు ఇలా జరుగుతుంది? నేను ఏం పాపం చేశాను బాబా, ఏం కర్మం చేశాను బాబా? తెలుసో తెలియకో ఏదైనా చేసేసానేమో, నాకు తెలియటం లేదు, కానీ దానివల్ల ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నానేమో అని కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే అందరూ కూడా వారి వారి జీవితాల్లో ఎంతో సంతోషంగా ఉన్నారు, మరి ఎంతో ఆనందంగా కూడా ఉన్నారు. కోరినవి కోరినట్టు వారికి సొంతం అవుతూనే ఉన్నాయి. వారు ఏది అనుకుంటే వాటిని దక్కించుకుంటూనే ఉన్నారు. మరి వారి జీవితంలో, వారి కుటుంబంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. మరి నా జీవితం ఎందుకు తండ్రి ఇలా ఉంది అని చెప్పి తెలిసి కూడా నేను ఎవరికి కూడా ఏ పాపం చేయలేదు, తప్పు చేయలేదు, ద్రోహం చేయలేదు, మోసం కూడా చేయలేదు. ఎవరైనా ఆకలితో ఉన్నారు అంటే పట్టెడు అన్నం పెట్టాను. ఎవరైనా సరే బాధలో ఉన్నారు అంటే నేను లక్షల్లో కోట్లలో కాకపోయినా నాకు తగిన సహాయం అనేది నాకు ఉన్న స్తోమతలో మరి ఎందుకు నాకే చేస్తూనే ఉన్నాను కదా, ఎందుకు నాకు ఇలా అవుతోంది అని చెప్పి. అవును బిడ్డ, మరి నువ్వు కూడా తెలుసుకోవాలిగా, శివయ్య చెప్పింది నువ్వు పాటించావనే చెప్పడానికే నేను వచ్చానమ్మా. ఈ రోజైనా సరే నీ దగ్గర ఉన్న వస్తువును పక్కన పడే, అప్పుడు నువ్వు కోరుకున్నవన్నీ, ఇప్పుడు నువ్వు చెప్పిన ఏవైతే కోరుకున్నావో అన్నీ జరిగి తీరుతాయి అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు. అయితే బాబా, నాకు ఇలాగే ఎందుకు అవుతుంది? నువ్వు కూడా నన్ను వదిలేసావు కదా బాబా, నువ్వు కూడా నన్ను చిన్న చూపు చూస్తున్నావా అని, నువ్వు కూడా నన్ను నిర్లక్ష్యంగా పక్కకు నెట్టేస్తున్నావా బాబా? ఇలా అయితే నా బాధ నేను ఇంకెవరితో చెప్పుకోను తండ్రి. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ నువ్వే కదా బాబా. నువ్వు నా చెయ్యి వదిలేస్తే నేను ఎవరితో చెప్పుకోను. ఇక్కడైనా ఈ ఉగాది నుంచి అయినా సరే నాకు మంచి జీవితం ప్రసాదిస్తావని నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను. నాకు మంచి రోజులు తీసుకొస్తావా తండ్రి
నాకు ఆనందాలను అందిస్తావా, నేను కోరింది కోరినట్టు సొంతం చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగిస్తావా బాబు అంటూ అడిగావు కదా బిడ్డ. కన్నీళ్లతో అడిగావు. ఉగాది రోజునే నేను నీకు చాలా చెప్పానమ్మా. నువ్వు అలా అడిగినప్పుడు నా మనసు కరిగిపోయేది తల్లి. నా మనసు చివుక్కుమనేది బిడ్డ. నా బిడ్డకు ఎంత కష్టం వచ్చింది, ఎన్ని బాధలు వచ్చాయి, ఎంత బాధను భరిస్తూ ఉంది అని నాకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. పరుగు పరుగున వచ్చి నీ కష్టాలన్నింటినీ నీ నుంచి దూరంగా పారద్రోలాలని నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి కానీ నువ్వు నేను చెప్పినట్టు చేయాలిగా. మరి నువ్వు కొన్ని తప్పులు పొరపాట్లు చేస్తూ ఉన్నావు. కొన్ని నీ దగ్గర ఉంచుకొని వస్తువులను ఉంచుకున్నావు వద్దన్నా కూడా. వాటి వల్ల నేను కూడా వచ్చి నీకు సహాయం అందించలేకపోతున్నాను. ముందుగా నీ దగ్గర ఉన్న వస్తువులను నీ నుంచి దూరంగా, నీ కంటికి కనిపించినంత దూరంగా విసిరిపడాయి. ముందు నువ్వు కొన్ని పనులు చేస్తున్నావు. ఈ సోమవారం రోజున వాటిని మానేసి, అప్పుడు ఖచ్చితంగా నీ సాయి నీకు సహాయానికి వస్తున్నాను. నీ తోడుకు వస్తాను. నీ నీడగా నిలుస్తాను. నీకు రక్షణ కవచమై నిలిచి ఉంటాను. నువ్వు చేసిన ప్రతి పని కూడా ఒక కొలిక్కి వస్తుంది. అన్నీ విజయవంతమవుతాయి. కష్టాలు కన్నీళ్లు దూరమైపోతాయి. ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా బంగారమే అవుతుంది. విజయం నిన్ను వరిస్తుంది. అవేంటో తెలుసా బిడ్డ? నీకు ఇప్పటికీ నేను చాలా చాలా చాలాసార్లు హెచ్చరించాను బిడ్డ. అయినా కూడా నువ్వు నా మాటను నిర్లక్ష్యం చేశావు కనుకనే, పెడచెవిన పెట్టావు కనుకనే, అందుకనే ఇన్ని కష్టాలు కన్నీళ్లు కూడా. తల్లి, ఒక్కటి మాత్రం గుర్తుంచుకో. ఇంట్లో ఎప్పుడు కూడా చెడు శక్తులు తిరుగుతాయో, నకారాత్మక శక్తితో ఇల్లు ఎప్పుడు నిండిపోతుందో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలే, కన్నీళ్ళు, కష్టాలే, ఆర్థిక ఇబ్బందులే, అనారోగ్య సమస్యలే, ఏదో ఒకటి నలతగానే ఉంటుంది బిడ్డ. ఆ ఇంట్లో ఎదిగి రావడం అన్నది కష్టమైపోతుంది. అలా నకారాత్మక శక్తులు, చెడు శక్తులు నీ ఇంట్లో పూర్తిగా నిండిపోయి ఉంటే వాటిని తరిమి కొట్టే ప్రయత్నం నువ్వు అసలు చేయాలి కదా, చేయడం లేదు. ఇంకా వాటి మాయలో పడిపోతూ ఉన్నావు. అవి ఎలా ఆడిస్తే నువ్వు కూడా అలా ఆడుతూ ఉన్నావు. అవేంటో తెలుసా బిడ్డ? నువ్వు చేస్తున్నవి ఏంటో నీకు తెలుసా? నీ ఇంట్లో ఉంచుకున్న వస్తువులు ఏంటో నీకు తెలుసా? శివయ్య ఆ వస్తువులు ఏ వస్తువులని చెప్పాడో నీకు తెలుసా? నీ ఇంట్లో చిరిగిపోయిన పాత బట్టలు, పాత అయిపోయిన పాత బట్టలను, కలర్ తగ్గిపోయినవి ఉంటాయి కదా, వెలిసిపోయినవి పాత బట్టలు, ఎక్కడ చూసినా ఎటు చూసినా నింపి పెట్టేస్తున్నావు. ఒక్కసారి చూడు తల్లి, వెళ్ళి చూడు. ఏ బీరువాలో చూసినా, ఏ అలమరలో చూసినా, ఏ బ్యాగుల్లో చూసినా, ఎక్కడ చూసినా పనికిరాని వస్తువులు. మళ్ళీ ఎప్పుడైనా పనికొస్తాయేమో అన్నట్టు అన్నింటిలో నింపి పెట్టేస్తున్నావు. ఒక్కసారి వెళ్ళి చూడమ్మా. అలా పనికిరాని వస్తువుల్ని, నువ్వు వాడని వస్తువుల్ని నువ్వు ఇంట్లో నింపుకుంటున్నావు అంటే నీ ఇంట్లో నకారాత్మక శక్తి నిండిపోతుంది. చెడు శక్తులు అందులోకి వెళ్ళి నివాసం ఏర్పరచుకుంటాయి. ఏ వస్తువు అయితే నువ్వు ఎక్కువ రోజులు కదిలించకుండా అలా ఇంట్లో ఉంచేస్తావో అక్కడ దుష్ట శక్తులు దాని స్థావరం ఏర్పరచుకుని నీ ఇంట్లో నాట్యం చేస్తూ ఉంటాయి. నిన్ను ఒక ఊపు ఊపేస్తాయి. నీ బుద్ధిని మార్చేస్తాయి. నీ ఆలోచన శక్తిని చంపేస్తాయి. బద్ధకాన్ని పెంచుతాయి. నీకు ఒక మాయ అవగహిస్తుంది. ఏ పని మీద నీకు చెయ్యాలన్న ఆశ అనేది ఉండదు. ఆసక్తి కూడా ఉండదు. ఏముందిలే అనిపిస్తుంది. ఎంతసేపు తిన్నామా పడుకున్నామా అన్నట్టు బద్ధకంగా ఉండిపోతావు. ఎవరితోనూ మాట్లాడవు, ఎవరితోనూ కలవవు. ఏదో ఒక నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతావు. దుష్టశక్తులు నీ నెత్తి మీద కూర్చొని నాట్యం ఆడతాయి. వాటిని ఒక్కసారి నెత్తి మీదకి ఎక్కించుకున్నావు అంటే దింపటం నీ తరమే కాదు బిడ్డ. అవి ఇప్పటికే నీ నెత్తి మీద కూర్చొని నాట్యం చేస్తున్నాయి. అలా కలర్ అనేది వెలిసిపోయిన పాత బట్టలు, చిరిగిపోయినవి, నీకు సరిపోకోకుండా ఉన్న బట్టలు, అవన్నీ కూడా నీకు ముందు ఎక్కడెక్కడ పెట్టావో వాటిని తీసి ఒక మూట కట్టి నీ ఇంటికి దూరంగా తీసుకువెళ్ళి ఇసిరిపడాయి తల్లి. ఇంకా కూడా ఎక్కడ చూసినా సరే బూజులు వేలాడుతూ ఉంటాయి. వాటిని చూస్తూనే ఉంటావు. కానీ ఏముందిలే, ఈరోజు కాదు రేపు దులుపుదాం, ఎల్లుండి దులుపుదాం అని అప్పటికప్పుడు ఆ పూటకు ఆ రోజుకు దాన్ని వాయిదా వేసేస్తూ పొడిగిస్తూ ఉంటావు. ఆ బూజులు ఎక్కడ ఉంటాయో అక్కడ చెడు శక్తులు బూజులు పట్టుకుని మరి వేలాడుతూ ఉంటాయి.
తల్లి, వాటిని నువ్వు కదిలించలేవు. ఆ బూజులు పట్టుకుని ఉయ్యాలలు ఊగుతూ ఉంటాయి. అవి తెలుసా? ఇంట్లో ఎక్కడ బూజు దుమ్ము ధూళి లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండు. పరిశుభ్రం చేసుకుంటూ ఉంటూ ఇంట్లో ఎక్కడ ఏ పనికిరాని వస్తువు కనిపించినా, పనికిరాని పేపర్ కనిపించినా, పనికిరాని బట్ట ఒక గుడ్డ కనిపించినా నీకు పనికి రాదు అంటే దాన్ని వెంటనే ఇంటి నుంచి దూరంగా విసిరిపడాయి. ఎప్పుడో వాడతాను, ఏదో చేస్తాను అని కదిలించకుండా పెట్టావు అంటే చెడు శక్తులకు నువ్వు అక్కడ సింహాసనం వేసి కూర్చోబెడుతున్నావని అర్థం. ఆహ్వానించి సింహాసనం వేసి కూర్చోబెడుతున్నావు అంతే. అవి సింహాసనం మీద ఎక్కాయి అంటే, నీ నెత్తి మీద ఎక్కాయి అంటే నాట్యం చేసి నేను పాతాళానికి దిగదొక్కేస్తాయి. నిన్ను ఎందుకు పనికి రాకుండా పతనం చేసి పడేస్తాయి. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా, ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఒక్కసారి నువ్వు తేరుకునేలోపు ఎంత నష్టం జరగాలో అంత నష్టం కూడా జరిగిపోయి ఉంటుంది. ఆ తరువాత కన్నీళ్లు తప్ప ఇంకేమీ ఉండవు బిడ్డ. ఇంకా పగిలిపోయినా, విరిగిపోయినా అద్దాలు, వస్తువులు ఇవే కదా. ఎప్పుడూ కూడా నిద్ర లేవగానే పగిలిన అద్దంలో మొహం చూసుకుంటున్నావు అని ఒకటి గుర్తుపెట్టుకో. ఒకసారి నువ్వు గమనించుకో. నువ్వు చూసుకునే అద్దంలో ఏదో ఒక మూల, ఎక్కడో ఒక చోట ఒక మూలన చిన్నగా ముక్క పోవడం, లేదంటే ఒక క్రాక్ లాంటిది రావడం, ఇలా ఏదో ఒక క్రాక్ ఉందంటే నీ అద్దంలో అయితే నువ్వు చూసుకునే ఆ అద్దంలో లేదు. నువ్వు అల్మరాలకు పెట్టిన అద్దాలైనా సరే, ఎప్పుడైనా సరే పగిలిపోయినా సరే, గాజు వస్తువు మంచిగా ఉంటే అది మంచి శక్తిని నింపుతుంది. కానీ ఏ మాత్రం చిన్న మొక్క పోయినా కూడా అది పూర్తిగా నకారాత్మక శక్తితో, నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఎంత నాశనం చేయాలో చేస్తుంది. నువ్వు అలాంటి అద్దంలో నీ మొహం చూసుకుంటున్నావంటే నిద్ర లేవగానే దరిద్రం అంతా నీతోనే ఉంటుంది. రోజంతా నిన్ను వెంబడిస్తుంది. ఆ గాజు అద్దంలో ఏదైతే నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ ఉందో అది నువ్వు నిద్రలేవగానే అది నీతో ప్రతిరోజు మొత్తం కూడా నీ వెంటనే తిరుగుతూ ఉంటుంది. నువ్వేది అనుకున్నా జరగదు, ఏం చేయాలనుకున్నా కుదరదు, మనశ్శాంతి అనేది ఉండదు. ఏం మాట్లాడినా కూడా చెడ్డదాని అయిపోతూ ఉంటావు. ఇలా ఉంటుంది. ముందు నీ ఇంట్లో పగిలిపోయి, విరిగిపోయి, పాడైపోయిన వస్తువులను ఉంటే కనుక ముందు వాటిని తీసి పక్కన పారేసి నీ ఇంటికి దూరంగా పడేయి. మళ్ళీ ఇలాంటి వాటి వల్ల నువ్వు ఎంత నష్టపోతున్నావు అంటే నీకు అర్థం కావడం లేదు తల్లి. ఏముందిలే, చిన్నవే కదా, చిన్న వస్తువులే కదా, అవి ఇంట్లో పెట్టుకుంటున్నావు. కానీ వాటి వల్లనే ఇంత అనర్థం కూడా జరిగిపోతుంది. ఇన్ని కష్టాలను కూడా నువ్వు ఎదుర్కొంటున్నావు. నువ్వు ఇక్కడ ఈ పనికిరాని వస్తువులను, అనవసరమైన వస్తువులను ఏవైతే పెట్టుకున్నావో వాటి నిండా చెడు శక్తి, నకారాత్మక శక్తి నిండిపోయి ఉంది. దానివల్లనే నువ్వు ఇలాగా తయారైపోయావు. జీవితం ఎదగకుండా పోయావు, ఏది సాధించలేకుండా పోయావు. అనుకున్నవి ఏవి జరగటం లేదు. ఇంట్లో చికాకులు, గొడవలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు. ఒక్కరిని చూస్తే ఒకరికి పడటం లేదు. అరుపులు, గోలలతో ఇంట్లో ఒక్కసారి కూర్చుని చూడు బిడ్డ, నీ ఇంట్లో ప్రశాంతత ఉందా? గమనించుకో. మీరు కుటుంబ సభ్యులు నలుగురు కూర్చుని ఇంట్లో నవ్వుతూ సంతోషంగా మాట్లాడుతున్నారా? మాట్లాడుతూ భోంచేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ఎన్నాళ్ళు అయ్యింది? ఒక్కసారి గుర్తుంచుకో. నీ ఇంట్లో అయితే నకారాత్మక శక్తి ఉండిపోయి ఉంటుందో, చెడు శక్తులు నిండిపోయి ఉంటాయో ఆ ఇంట్లో నవ్వులు కరువైపోతాయి, ఆరోగ్యం కరువైపోతుంది, డబ్బు కరువైపోతుంది, అన్యోన్యత కరువైపోతుంది, ప్రేమ కరువైపోతుంది. ఏ ఇంట్లో అయితే నలుగురు కూర్చుని సంతోషంగా భోజనం చేయటం లేదో, ఎవరికి వారు భోజనం చేస్తున్నారో ఆ ఇంట్లో ఖచ్చితంగా నకారాత్మక శక్తి, చెడు శక్తి నిండిపోయి ఉంది. ఎవరికి ఎవరి మీద ప్రేమ, అభిమానం, ఆప్యాయత లేకుండా చేస్తుంది. దానికి కారణమే ఎవరికి వారు విడివిడిగా తినడం, పడుకోవడం, కూర్చోవడం. ఇంకా నిద్ర లేవగానే పాదాలను ఎవరైతే కనుక చూసుకుంటారో వారికి పరమ దరిద్రం చుట్టుకుంటుంది బిడ్డ. నిద్ర లేవగానే నీ పాదాలను నువ్వు చూసుకోవడము, లేదా ఎవరైనా ఎదుటివారి పాదాలను చూడడము అది దరిద్రానికి సంకేతం బిడ్డ. అలాగే ఇంట్లో జుట్టు విరబూసుకుని తిరగడం, అది ఇంకా దరిద్ర దేవతను నెత్తి మీద కూర్చోబెట్టుకున్నట్లే కదా.
అలా జుట్టు విరబోసుకుని తిరుగుతున్న స్త్రీని ఇంట్లో ఎవ్వరు చూసినా కూడా ఆ రోజంతా కూడా వారికి కూడా దరిద్రమేనమ్మా. ఏమాత్రం శుభం అన్నదే ఉండదు. ఏమాత్రము ఏ పనులు కూడా జరగవు. అన్నింటిలోనూ అన్ని చోట్ల మొండి చెయ్యే కనిపిస్తూ ఉంటుంది. కనుక నువ్వు అలాగే కనుక గుమ్మం దగ్గర చెత్త బుట్టలు పడవేయటము, చెప్పులు వదలటము, గుమ్మం ముందు అస్తవ్యస్తంగా ఉంచుకోవడం, నిద్ర లేవగానే విరిగిపోయిన అద్దంలో చూసుకోవడం మొహాన్ని, నిద్ర లేవగానే చెత్త బుట్టను చూడడం, నిద్ర లేవగానే ఎవరినైనా పాదాలను చూడడం, మీ పాదాలను మీరు చూసుకోవడం, జుట్టు ఎరబోసుకున్న స్త్రీని చూడడం, ఇంట్లో స్త్రీలు జుట్టు ఎరబోసుకొని తిరగడం, పాచి మొహం కడుక్కోకుండా ఏదో చేసేసుకున్న తర్వాత అన్నీ చేసేసిన తర్వాత ఏదో టైంలో చేయటం అనేది తప్పు కదమ్మా. నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను హెచ్చరించాను కూడా. జుట్టు విరబోసుకుని తిరగడం, పాచి మొహాన్ని పెట్టుకుని దీనివల్ల అంతా కూడా ఇంట్లో ఎప్పుడు కూడా చెడు శక్తులే ఉంటాయి, నకారాత్మక శక్తే ఉంటుంది. నీ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే కూడా భయంతో గజగజ వణికిపోతుంది. ఇలాంటి ఇంట్లో నేను ఎలా నివాసం ఉండగలను, ఒక్క నిమిషం కూడా నేను ఉండలేను అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఎప్పుడు వెళ్ళిపోతుందో నీ ఇంట్లో ఏది కూడా ఉండదు. బిడ్డా, ఈరోజు లక్ష్మీదేవి నీ ఇంట్లోకి రావాలంటే, నీ ఇంట్లో నివాసం ఏర్పరచుకుని ఉండాలంటే, నీ ఇంట్లో డబ్బు ఉండాలి అంటే, ఆనందం ఉండాలంటే, ఆరోగ్యం ఉండాలంటే, ఐశ్వర్యాలు ఉండాలంటే, సంతోషాలు ఉండాలంటే, విజయాలు అందాలంటే, లక్ష్మీదేవి నీ ఇంట్లో ఎలా ఉండాలి అంటే, ఇంట్లో కూడా అంతా శుభ్రంగా, నీ ఇంట్లో ఎప్పుడు కూడా ఎలాంటి నకారాత్మక శక్తులు, చెడు శక్తులు నివాసం లేకుండా ఈ క్షణంలో కనుక నువ్వు అన్నిటిని తీసి పక్కన పడేస్తే నీ సాయి కూడా నీ సహాయానికి వస్తాను. నువ్వు ఎంత పిలిచినా కూడా నాకు సహాయం చేయాలని ఉంటుంది, కానీ రాలేకపోయాను. కానీ నీకు నేను ఎన్నోసార్లు హెచ్చరించాను కూడా బిడ్డ, జాగ్రత్త, ఇలాంటి వాటిని దూరంగా పడవేయి. నీ ఇంటికి దూరంగా పడేస్తే నీ ఇంట్లో ఉన్న ఈ పనికిరాని వస్తువులు, అనవసరమైన వస్తువులు ఎప్పుడు నీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాయో అప్పుడు సకల దైవ శక్తులు నీ ఇంట్లోకి ప్రవేశిస్తాయమ్మా. లక్ష్మీదేవి నీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. నీ సాయి ఆనంద నివాసం నీ ఇంట్లో ఏర్పరచుకుంటానని ఎన్నోసార్లు నిన్ను హెచ్చరించాను తల్లి. అయినా కూడా నువ్వు నిర్లక్ష్యంతో వదిలేస్తున్నావు. ఈ రోజైనా సరే ఆఖరికి ఆ శివయ్యే వచ్చి హెచ్చరిస్తున్నారు కనుక, నా మాటగా నీకు చెప్పమన్నారు కనుక నేను చెప్తున్నాను. ఇలా ఇవన్నీ తీసి పడవేయమని ఆఖరిసరిగా నా మాటగా కూడా నువ్వు చెప్తున్నాను అని శివయ్య చెప్పారు కనుక, అది కూడా నువ్వు ఉగాది రోజు కూడా తీస్తామని చూసాము. తీయలేదు కనుకనే మళ్ళీ మరొకసారి చెప్దామని, నీ విసిరి పడవేయమని, నీకు ఏవైతే తప్పులు పొరపాట్లు చేస్తున్నావో వాటన్నింటిని కూడా మార్చుకోమని చూస్తే గనక నువ్వు ఏ దేవుణ్ణి పిలుస్తావో ఆ దేవుడు పరుగు పరుగును వచ్చి నీ సహాయానికి వచ్చి నిలుస్తారు. నీకు కష్టం అన్నదే జరగనివ్వరు, నష్టం అన్నదే జరగనివ్వదు, నీ దరిదాపు రానివ్వరు. ఏ చెడు శక్తి నిన్ను చూడాలన్నా కూడా ఆ తర్వాత గజగజ వణికిపోవాల్సిందే. ముందు నువ్వు చేయాల్సింది నీ ఇంట్లో ఉన్న వాటిని దూరంగా తరిమి కొట్టు. చెడు వస్తువులను, పనికిరాని వస్తువులను దూరంగా పడేసే. ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకో. నిత్యం కూడా ఇంటిని శుభ్రం చేసి నీటిలో రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేసుకో. నువ్వు స్నానం చేసే నీళ్ళల్లో కూడా కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని స్నానం చెయ్యి. ఈరోజు ఇంట్లో నిత్య దీపారాధన మొదలుపెట్టు. దైవ నామస్మరణ చేస్తూ ఉండు. ఇంట్లో దీపం వెయ్యి. ఇల్లు ఎప్పుడు కూడా సువాసనాభరితంగా ఉంచుకో. ఈ రోజు నుంచి ఇలా గనక నువ్వు ఈ సోమవారం రోజు నుంచి కనుక ఈ చేసినట్లయితే ఏ చెడు శక్తి నిన్ను తాకాలి అన్న భయంతో గజగజ వణికిపోయి ఆమె దూరం పరిగెడుతుంది. బిడ్డ, అక్కడ ఇంట్లో సాయి ఉన్నాడు, వారికి సాయి రక్షణ కవచంగా నిలిచి ఉన్నాడు. అక్కడికి వెళ్తే సాయి ఇంకా మా అమ్మ మమ్మల్ని వదిలిపెడతాడా? మేము వెళ్ళాలంటే సాయిని దాటికి నువ్వు వెళ్ళాలి కదా. ఆ ఇంట్లోకి అన్ని దుష్టశక్తులని భయంతో గసగస వణికి పారిపోతాయమ్మా. ముందు నేను నీ ఇంట్లోకి రావాలి అన్నా, శివయ్య రావాలి అన్నా కూడా, లక్ష్మీ అమ్మవారు రావాలి అన్నా కూడా ముందు నీ ఇంట్లో ఉన్న చెత్తని, చెదారాన్ని, అనవసరమైనటువంటి వస్తువుల్ని ప్రతి ఒక్కదాన్ని తీసి బయటపడేసి నీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తరిమికొట్టు. సకల దేవతలు నీ ఇంట్లో కొలువై ఉంటారు. దానితో నువ్వు ఏది పట్టుకున్న బంగారమే, ఏది ముట్టుకున్న బంగారమే. నీ భవిష్యత్తే బంగారమయం అయిపోతుంది బిడ్డ. నీ సాయి అనుగ్రహం నీ మీద వరాల జల్లై కురుస్తుంది. శివయ్య కృపా కటాక్షణాలు నీ మీద వాన జల్లులాగా కురుస్తాయి.
లక్ష్మీమాత అనుగ్రహం నీ ఇంట్లో సిరి సంపదలతో తాండవం చేస్తుంది. శివయ్య చెప్పింది ఈ మాటే బిడ్డ. శివయ్య తన మాటగా నాకు చెప్పమని పంపింది ఈ మాటే. మరి శివయ్య మాటకి నీ సాయి మాటకి విలువనిచ్చి నువ్వు ఈ పనులన్నీ చేస్తావు కదూ. ఈరోజు ఈ సోమవారం రోజున నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకుంటావు కదూ. బిడ్డ నిర్లక్ష్యం చేశావు అంటే ఈరోజు కూడా ఇలానే ఉన్నావు అంటే నిజంగా నీ ఎంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరమ్మా. అలా ఉండకూడదు. నా బిడ్డ ఎప్పుడు కూడా మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండాలని ఈ సాయి కోరుకుంటున్నాను. అలా ఉంటావని కూడా ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సాయి మీద నీకు ఎంత నమ్మకం విశ్వాసం ఉందో నాకు తెలుసు. బిడ్డ నీ సాయి చెప్పింది తూచా తప్పకుండా వింటావు. నీ సాయికి తోడు ఈరోజు శివయ్య కూడా వచ్చాడు. ఇద్దరి మాట వింటే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. మా ఇద్దరి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ ఉంటుంది. తల్లి సాయిబాబా ఈరోజు ఎంతో నీకు ఆశీర్వాదములు, శివయ్య ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ నిజమేనండి. మనం బాబావారు చెప్పిన సందేశాలను విని గనక మనం పాటించగలిగితే ఎంతో అత్యద్భుతమైన జీవితాన్ని మనం గడుపుతాము. అయితే మరి ఈరోజు సాయినాథుడు ఈ వీడియో మీకు నమ్మకాన్ని, ధైర్యాన్ని, చాలా విషయాన్ని నేర్పించిందని అనుకుంటున్నాను. మరి మరలా మరో చక్కని సందేశంతో కలుద్దామండి. కానీ నిన్న అందరూ బాగున్నారు, అందరికీ సంతోషం వచ్చింది, నాకు మాత్రమే ఇలా ఉంది అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. అందరూ నీకులాగా ఇలాగా పడవేశారు కనుకనే నీకులాగా ఇంట్లో ఉంచుకోలేదమ్మా. వాళ్ళందరూ అవన్నీ బయట పడవేశారు కనుకనే వారికి అనుగ్రహం అనేది వస్తూ ఉంది అని ఆ చిట్కా నీకు నేను చెప్దామని చెప్పాను కూడా, నువ్వు వినిపించుకోలేదు. వాటిని పక్కన పడేస్తేనే నీ జీవితం మారుతుంది అని శివయ్య కూడా చెప్పారు అని బాబావారు అంత గట్టిగా మనకు చెప్పారు కదా ఫ్రెండ్స్. మరి మనం ఇంతగా బాబావారు చెప్పిన మాటను మనం వినాలి కదా. అది వినకుండా వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళకి కలిసి వస్తుంది, నాకు కలిసి రావట్లేదు, ఇలా మనం కనుక ఆలోచిస్తూ కూర్చుంటే మన జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. బాబావారు శివయ్య చెప్పినప్పుడు మనం ఈ విధంగా కనుక మన ఇంట్లో ఏదైతే పనికిరాని వస్తువులు ఉన్నాయో అది శుభం కానటువంటివి మనకు తెలుస్తూ ఉంటుంది కొంత. అయినా కూడా మనం ఏముందులే అని నిర్లక్ష్యం చేసినప్పుడు ఇటు సాక్షాత్తు మనం నమ్ముకున్న శివయ్యే వచ్చి మనకు చెప్పినప్పుడు కూడా మనం అశ్రద్ధగా కనుక ఉన్నట్లయితే మరి బాబావారు మనకు ఏ విధంగా సహాయం చేస్తారు అనేది మనం కూడా ఆలోచించుకోవాలి కదా. పదే పదే మనం సాయినాథుని ఇన్నిసార్లు చెబుతున్నారు అంటే మనం వాటిలోని అర్థాన్ని గ్రహించి సాయినాథుడు చెప్పినట్టుగా మనం గనక పాటించినట్లయితే మనకు మన ఇంట్లో మన కోసమే కదండి బాబావారు చెప్పినా, అమ్మవారు చెప్పినా, శివయ్య చెప్పినా కూడా లక్ష్మీదేవి ఈరోజు మన ఇంటికి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్తున్నారు. మనం ఎవరైతే ఇలాగా ఇంకా కూడా అంటే చాలామంది చెప్తూ ఉన్నారు కామెంట్ సెక్షన్లో, అక్క మీరు చెప్పే ఈ ప్రతి ఒక్కటి మేము పాటించాము, ఈరోజు మేము ఉగాది చాలా సంతోషంగా చేసుకున్నాము అని చాలామంది అయితే కామెంట్ సెక్షన్లో చెప్పారు ఫ్రెండ్స్. నాకు ఫోన్స్ చేసి కూడా చాలా వారి విషెస్ చెప్పి, ఉగాది విషెస్ చెప్పి వారు చాలామంది నాకు అక్క మేము ఇలాగ ఎంతో సంతోషంగా ఉంది, ప్రతిరోజు చేసుకునే దానికంటే ఉగాది రోజు మీరు చెప్పిన తర్వాత చేసుకున్న ఉగాది చాలా మంచిగా అనిపించింది అని చెప్పారండి. నిజంగా వారందరూ అంత సంతోషంగా ఉన్నారు అంటే మరి మనం బాబావారు మనకి ఇచ్చిన సందేశాలు వాళ్ళు ఫాలో అవ్వబట్టి వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా ఒకసారి చేసి చూస్తేనే కదా ఫ్రెండ్స్ మనకైనా అర్థమవుతుంది దానిలో ఉన్న విషయం అంటే కనుక. ఎంతలే అని కొట్టి పారేసి మనం నిర్లక్ష్యంగా కనుక ఉండి మరలా బాబావారి దగ్గరికి వెళ్ళి బాబా నాకు ఇలా ఉంది అని అంటే బాబావారు మాత్రం ఎన్నిసార్లు మనకు హెచ్చరిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మనందరం కూడా ఈ రోజు సాయినాథుడు శివయ్య చెప్పినది ఫాలో అయ్యి మొత్తం అన్నీ కనుక పక్కన పడేసి ఈ రోజు నుంచి అయినా సరే మనం జీవితంలో కొత్త సంవత్సరంలో కొత్త ఆనందాన్ని ఈ రోజు సోమవారం నుంచి అయినా సరే ఆహ్వానిద్దామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని కోరుకుంటూ
మరలా మీ అందరినీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.